పంచామృతానికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పబోతున్నారా? మేడం, పంచామృతం రిలీజ్ అయ్యాక ముందుగానే ఫిక్స్ చేసుకున్న విధంగా ఆయన్ని పెళ్లి చేసుకుంటారా? ఏం చెప్పబోతున్నారు? ప్లీజ్ ప్రొసీడ్. మీరు పెద్ద బిజినెస్ ఉమెన్, బాగా పేరు సంపాదించుకున్నారని అందరికీ తెలుసు. మీకు పెళ్ళై? అవును, పెళ్లి అయింది, డైవోర్స్ అయింది. ఫారెన్ లో పెరిగిన నాకు ఈ మెయిల్ ఛానలిస్టిక్ సొసైటీలో నాతో అడ్జస్ట్ అయ్యే భర్త దొరికాడు. కానీ ఎప్పుడు చూసినా నిద్రపోతుండేవాడు. ఇట్ వాస్ సో డిస్గస్టింగ్. అందుకే డైవోర్స్ ఇచ్చేశాను. డైవోర్స్ ఇచ్చాక ఒంటరిగానే ఉన్నాను. ఒకరోజు నా పర్సనల్ సెక్రటరీ పోస్ట్ కి ఇంటర్వ్యూ జరిగింది. నా కంపెనీ గురించి తెలుసా? తెలుసు మేడం. హోమ్ అప్లయన్సెస్ మీ మెయిన్ ప్రొడక్ట్. షేర్ చార్ట్ లో మీ షేర్ రైజింగ్ లో ఉంది. మీ షేర్ వాల్యూ 720 రూపీస్ 40 పైసే. మీ డైలీ టర్న్ ఓవర్ 60 lakhs, మంత్లీ టర్న్ ఓవర్ 18 crores, ఇయర్లీ టర్న్ ఓవర్ 220 crores. Am I right? గుడ్. పాజిటివ్ అప్రోచ్ కి ఒక ఎగ్జాంపుల్ ఇస్తావా? కన్యాకుమారి దగ్గర నించుని ఇటువైపు తిరిగి చూస్తూ ఇండియా ఎంతటితో అయిపోయిందని అనుకుంటే అది నెగటివ్ అప్రోచ్. అదే అటువైపు తిరిగి ఇండియా ఎక్కడి నుంచి స్టార్టింగ్ అనుకుంటే అది పాజిటివ్ అప్రోచ్. నీకు ఇష్టమైన కొటేషన్ ఏంటి? రెండున్నాయి మేడం. అందులో ఒకటి నెపోలియన్ చెప్పింది, మాట్లాడకుండా పని చేయాలి, పని చేసిన తర్వాత ఆ పని గురించి జనం మాట్లాడుకోవాలి. నంబర్ 2 బెర్నార్డ్ షా చెప్పింది, ఈ ప్రపంచం ఎందుకు ఇలా ఉంది అనుకోవడం కంటే ఎందుకు ఇలా ఉండకూడదు అని అనుకుంటే వాడే తెలివైన వాడు మేడం. గుడ్. నౌ యు ఆర్ ఇన్ మై టీమ్. థాంక్యూ మేడం. శ్యామ్, సెక్రటరీ ఉద్యోగం అంటే 9 to 6 జాబ్ కాదు, 24 hours జాబ్. ఆఫీస్ లో, ఇంట్లో అన్ని విషయాలు నువ్వే చూసుకోవాలి. ఎస్ మేడం, నేను వచ్చింది అందుకు. గుడ్. వన్ మోర్ థింగ్, నీ బాస్ లేడీ కదా అని డోంట్ టేక్ మీ ఫర్ గ్రాంటెడ్. ఐ డోంట్ బిలీవ్ ఇన్ దిస్ లేడీస్ జెంట్స్. ఐ డోంట్ లైక్ ఇట్. ఇస్ ఇట్? నేను అంతే మేడం. నాకు ఈ లేడీస్ జెంట్స్ అనే తేడా లేవు. థాంక్యూ మేడం. ఓకే మేడం, సీ యూ మేడం. గుడ్ మార్నింగ్ మ్యామ్. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? మ్యామ్, మీరే కదా చెప్పారు మీకు తెల్లారిన వెంటనే కాఫీ, సిగరెట్స్ అన్ని తీసుకొచ్చి ఇవ్వాలి అని. అందుకే తీసుకొచ్చాను మ్యామ్. తీసుకోండి మ్యామ్. ఓకే ఓకే, అక్కడ పెట్టిళ్ళు. ఓకే మ్యామ్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. ఏ, నెక్స్ట్ టైం నుంచి నా రూమ్ కి అడగకుండా రాకూడదు. అండర్స్టాండ్? ఎందుకు మ్యామ్? ఎందుకంటావేంటి? ఏం లేదు మ్యామ్, నేను ఇంతకుముందు పనిచేసేవాడిని రఘుపతి గారని. వారికి ఇలాగా అన్ని తీసుకొచ్చి రూమ్ కి ఇచ్చేవాడిని మ్యామ్. కానీ వారేం అనలేదు నన్ను. అతను మగాడు, నేను ఆడదాన్ని. అవునా మ్యామ్? అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు అనే తేడా ఉందా మ్యామ్? తీయనిది ఈ చిరుగాలి మనసైనది ఈ హాయి. వాట్ ఈస్ దిస్ శ్యామ్? ఏంటిదంతా? మ్యామ్, మీ బెడ్రూమ్ అంతా రెడీ చేశాను మ్యామ్, మీకోసమే మ్యామ్. ఇదేంటిది ఫస్ట్ నైట్ సెటప్? ఆర్ యు మ్యాడ్? మ్యామ్, ఏంటి మ్యామ్ మీరు మీ పాయింట్ ఆఫ్ వ్యూని మార్చుకోండి. నాకు ఒక్క విషయం అర్థం కావట్లేదు మ్యామ్. అసలు ఈ జనాలందరూ ఫస్ట్ నైట్ మాత్రం ఇలా బ్రైట్ గా గ్రాండ్ గా ఉండాలి, మిగతా నైట్స్ అన్ని డల్ గా ఉండాలని ఎందుకు ఆలోచిస్తున్నారు? నాకు సంబంధించినంత వరకు ప్రతి రాత్రి ఫస్ట్ నైట్ లాగే గ్రాండ్ గా ఉండాలి మ్యామ్. అదంతా ఓకే. నువ్వేంటి ఇలాగా డ్రెస్ వేసుకుని ఫస్ట్ నైట్ కి రెడీ అయినట్టు ఇక్కడ నుంచున్నావు? మ్యామ్, నేను ఎప్పుడు ఇలాగే ఉంటాను మ్యామ్. నేను గడిపే ప్రతి రాత్రి మొదటి రాత్రి అన్ని నైట్స్ ఫస్ట్ నైట్స్ అనుకుని బతికేవాడిని మ్యామ్. బట్ ఐఎమ్ స్టిల్ బ్యాచులర్ మ్యామ్. బ్యాచులర్. మ్యామ్, అటు చూడండి, పళ్ళు పాలు పెట్టాను, చక్కగా పెట్టాల్సి చూసి బెడ్ రెడీ చేశాను. మీరు ఆ పళ్ళు తినేసి పాలు తాగేసి ఒక్కరు సుఖంగా చక్కగా హాయిగా బెడ్ మీద పడుకోండి మ్యామ్. ఒక్కరు పడుకోండి మ్యామ్. ఓకే మ్యామ్, మీకు ఇంకా ఏమైనా కావాల్సి వస్తే నేను బయట మేల్కొనే ఉంటాను, నన్ను పిలవండి మ్యామ్. ఓకే మ్యామ్, ఐ విష్ ఆల్ యువర్ నైట్స్ షుడ్ బి ఫస్ట్ నైట్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. గుడ్ నైట్. బంగారు గోడి బెట్ట. శ్యామ్, శ్యామ్. మ్యామ్ వచ్చేసాను మ్యామ్. వేడి వేడి కాఫీ మ్యామ్. నాకు కాఫీ వద్దు, చలి జ్వరం వచ్చింది. చలి జ్వరం మ్యామ్? ఇంకో బ్లాంకెట్ తీసుకొచ్చు ప్లీజ్. ఓకే మ్యామ్, ఇస్తాను. మ్యామ్, ఇది కాశ్మీర్ బ్లాంకెట్ మ్యామ్. చక్కగా బాగా వేడిగా హాయిగా ఉంటుంది మ్యామ్.
చాలట్లేదు, ఇంకోటి తెచ్చు. ఇంకోటి మ్యామ్, అది తీసుకొస్తాను మ్యామ్. మ్యామ్ ఓకే శ్యామ్, మ్యామ్. ప్లీజ్. మ్యామ్ చలి ఆగట్లేదు. మ్యామ్ One more blanket, please. లేవు మ్యామ్, లేవు లేవు మ్యామ్, ఇక నా వల్ల కాదు మ్యామ్. ఇంట్లో ఉన్న బ్లాంకెట్స్ అన్నీ అయిపోయాయి. మీకు వచ్చిన చలి జ్వరం ఎలాంటిదంటే బ్లాంకెట్స్ కాదు మ్యామ్, బెడ్డే తీసి కప్పుకున్నా సరే ఆ చలి జ్వరం పోదు. ఇది బయట ఉన్న అట్మాస్ఫియర్ వల్ల వచ్చిన చలి కాదు మ్యామ్, లోపల నుంచి వచ్చింది ఈ చలి మ్యామ్. ఈ ఆడదనేది ఒక ఐస్ గడ్డ, హిమాలయం లాంటిది. ఈ మగాడు మంట, వేడి, సూర్యుడు లాంటివాడు. ఆ సూర్యుని వేడి హిమాలయం మీద పడి ఆ మంచు కరిగి నీరై గంగై సముద్రాన్ని చేరితే గాని ఆమె జీవితం పావనం కాదు మ్యామ్. లేదంటే ఈ ఆడది అనేది ఫ్రీజర్ లో పెడతారే ఐస్ గడ్డ అలాగైపోతుంది మ్యామ్. మ్యామ్, మనిషికి కోట్లు ఉండొచ్చు, పట్టు పరుపులు ఉండొచ్చు, కానీ ఒంటరిగా పడుకుంటే సుఖమే ఉంది మ్యామ్. చాప మీద పడుకున్న ఒక ఆడదానికి ఒక మగాడికి ఒక ఆడది ఉండాల్సిందే మ్యామ్. ఐఎమ్ సారీ, డోంట్ మిస్టేక్ మీ మ్యామ్. మీకు ఒక మగ డాక్టర్ తీసుకొస్తారు మ్యామ్. ఓకే మ్యామ్, ఓకే మ్యామ్, సీ యూ. శ్యామ్, శ్యామ్. వచ్చేసారు మ్యామ్, వచ్చేసా. ఏంటి మ్యామ్? ఏంటిది? నిన్న రాత్రి ఏం చేసావు? నిన్న రాత్రి భోజనం కూడా చేయకుండా పడుకున్నాను మ్యామ్. అబద్ధం చెప్పుకో. నిన్న రాత్రి నేను బ్లూ డ్రెస్ వేసుకున్నాను. ఇది నేనే చేంజ్ చేశాను మ్యామ్. What? అదే మ్యామ్, మీరు చలి జ్వరంతో సఫర్ అవుతున్నారు కదా, మళ్ళీ ఏదైనా వస్తుందేమోనని నేనే చేంజ్ చేశాను మ్యామ్. డోంట్ మిస్టేక్ మీ మ్యామ్. నేను చేంజ్ చేసినప్పుడు లైట్స్ అని ఆఫ్ చేశాను మ్యామ్. అయ్యో తప్పు, నేనేం చూడలేదు మ్యామ్, అసలు నేనేం చూడలేదు మ్యామ్. డోంట్ వరీ మ్యామ్. అందులోనూ మీకు ఈ ఆడ మగానే తేడా లేవు కదా మ్యామ్, అందుకనే నేను ధైర్యంగా మార్చేశాను మ్యామ్. అంతే మ్యామ్. నేను ఈ రోజే ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తున్నాను మ్యామ్. ఇక నుంచి నువ్వు జీతం లేకుండానే ఈ పని చేయాల్సి ఉంటుంది. అంటే ఇలాంటి పని చేయడానికి నీకు జీతం కూడా ఇవ్వాలా? అర్థం కాలేదు మ్యామ్. అర్థం కాలేదా? జీతం ఎవరైనా భర్తకిస్తారా? ఓహో, అర్థమైంది మ్యామ్. గాట్ ఇట్ మ్యామ్. నాకు తాళి ఎప్పుడు కడతారు మ్యామ్? స్టూపిడ్. తాళి నువ్వే నాకు కట్టాలి. అవునా మ్యామ్? మ్యామ్, మరి దీంట్లో ఆడామగానే తేడాలు ఉండవా మ్యామ్? మీరు ఈక్వల్ రైట్స్ కోసం పోరాడతారు కదా మ్యామ్. శ్యామ్, డోంట్ జోక్. మనసు మారితే నేనే నీకు తాళి కట్టాను. నాకేం ప్రాబ్లం లేదు మ్యామ్. కావాలంటే పిల్లలు కూడా నేనే కనివ్వనా మ్యామ్? హాయ్ శ్యామ్. హాయ్. నేను నీకోసమే వెయిట్ చేస్తున్నాను. నీకు సర్ప్రైజ్ ఉంది. పద. సర్ప్రైజ్. హాయ్ ఫ్రెండ్స్, ఇందాక అన్నాను కదా, మా కంపెనీ మేనేజర్ ఈయనే శ్యామ్ ప్రసాద్. మేమిద్దరం పెళ్లి చేసుకుంటున్నాం. అంటే ఈ న్యూస్ ని ఇమీడియట్ గా వేయాల్సిన అవసరం లేదనుకుంటాను. నో శ్యామ్, నువ్వు దేనికి వరీ కావద్దు. ఈ న్యూస్ ఈ రోజే రావాలి. ఫ్రెండ్స్, దీనికి బాగా ఇంపార్టెన్స్ ఇచ్చి మేక్ ఇట్ ఏ గ్రేట్ కవర్ స్టోరీ. ఓకే? అంత మంచివాడైన నా శ్యామ్ ఉన్నట్టుండి ఎక్కడికి వెళ్ళాడనే విషయం నాకు తెలియదు, కానీ నేను అతన్ని ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాను. యువర్ ఆనర్, దయచేసి అతన్ని శిక్షించవద్దని నేను కోరుకుంటున్నాను. సాక్షిని ఏమైనా విచారించాలా? ఈమె నేనేది విచారించేది? ఈవిడ నేను పెట్టుకున్న లాయర్ లాగే నా తరఫునే మాట్లాడుతుంది కదా. అయినా కూడా నేను ఆర్డర్ ఆర్డర్. సార్, డిఎన్ఏ రిపోర్ట్ వచ్చింది సార్. ఇన్నాళ్లకు దొరికాడు నా కొడుకు. 2 రిపోర్ట్స్ ఒకేలా ఉన్నాయి కదా? లేదు సార్, 2 వేరు రిపోర్ట్లు వచ్చాయి సార్. వేరు అని వచ్చిందా? ఎలాగయ్యా? ఎలా ఇది సాధ్యం? ఛే! ఇందరిని మోసం చేసినవాడు ప్రాణాలతో ఉండొచ్చా? తప్పు. ఎవరు ప్రాణాలతో ఉండాలో ఉండకూడదో తీర్మానించాల్సిందే ఆ దేవుడు. అతను తప్పు చేశాడో లేదో నిర్ణయించాల్సింది జడ్జి గారు. వాడి వల్ల అందరూ మోసపోయాం, ఆ సంగతి తెలీదా? మిగిలిన వాళ్ళ గురించి నాకు తెలీదు. అతనికి నా మీద నిజంగా ప్రేమ ఉందని నాకు నమ్మకం ఉంది. నీకు పిచ్చెక్కింది.
అతను మంచివాడో చెడ్డవాడో నా ప్రేమ మాత్రం మారదు. యువర్ ఆనర్, ఇతను కాలేజీ ఎగ్గొట్టి కూడా 100% మార్కులు తెచ్చుకునేంత తెలివి గలవాడు. ఆ తెలివితేటలతో ఇతను జనాన్ని మోసం చేసింది కేవలం ఇతని స్వార్థం కోసమేనని స్వయానా ఇతని అన్నయ్యే సాక్ష్యం చెప్పాడు. తన తెలివితేటలతో మోసం చెయ్యగల సామర్థ్యాన్ని పెంచుకుని కొందరు ఆడవాళ్లతో వేరువేరు వేషాలతో వేరువేరు భాషలతో మాట్లాడి చాలా రకాలుగా వాళ్ళని మోసం చేశాడు. చాలా రకాలుగా. ఇతను ఎంత తెలివైన వాడు అన్నది కోర్టులో వాదానికి ప్రతివాదం చేస్తున్న విధానాన్ని బట్టి మనందరికీ అర్థమైంది. ఐ అగ్రీ హీ ఈస్ ఎ జీనియస్, బట్ హీ ఈస్ అన్ ఈవిల్ పర్వర్టెడ్ క్రిమినల్ జీనియస్. జీనియస్ ఇన్ క్రైమ్. ఇతను జంజము వేసుకుంటాడు, బిర్యానీ తింటాడు, అవసరమైతే నీరును కూడా బీరని చెప్పి అమ్మేస్తాడు. అదే విధంగా ఆడవాళ్ల జీవితాలతో ఆడుకుని వాళ్ళని మోసం చేసి పారిపోయాడు. తోడబుట్టిన వాడి రక్త సంబంధాన్ని ఒప్పుకొని తను చేసిన అపరాధాన్ని ఎలా ఒప్పుకుంటాడు యువర్ ఆనర్? తన నటనా కౌశలంతో మొత్తం అందరినీ మోసం చేశాడు. ఈ కేసు చూడ్డానికి వచ్చిన జనం కూడా ఇతని నటన చూసి మైమర్చిపోయి నేను వాణ్ణి కాను అని అరుస్తున్నారు. అది మీరు కూడా చూశారు. కానీ న్యాయం మైమర్చిపోదు, చట్టం మైమర్చిపోదు మిస్టర్ జోసెఫ్ ఫెర్నాండెస్. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 493, 494, 495, 496 మరియు 497 ప్రకారం న్యాయస్థానం వారు ఇతనికి అత్యంత కఠినమైన శిక్ష విధించాలని నేను మనవి చేస్తున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఈ కేసుకు సంబంధించిన తీర్పును వచ్చే వారానికి వాయిదా వేస్తున్నాను. కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. గుడ్ మార్నింగ్ సార్. సార్, పంచామృతం అన్నపూర్ణమ్మ కొడుకు కాదని చెప్పడానికి సాక్షి దొరికాడు సార్. ఏంటయ్యా అది? ఆ అన్నపూర్ణమ్మకి 4 మగపిల్లలు. 2 విజయనగరంలో ఉన్నారు, 2 ఫారిన్ లో ఉన్నారు. అంటే అన్నపూర్ణమ్మ పంచామృతం అమ్మ అన్నది నిజం కాదు. ఏమయ్యా, అన్నపూర్ణమ్మ పిల్లలు ఎక్కడుంటారో తెలుసా నీకు? ఆ అన్నపూర్ణమ్మ మా అమ్మే. ఆవిడెక్కడున్నారు? ఎవరికి తెలుసు సార్? ఎక్కడికి వెళ్ళిందో, ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు వెళ్తుందో ఏమీ తెలీదు. మొన్న ఈ మధ్య బుచ్చిరెడ్డిపాళెంలో ఉన్న మా ఇంట్లో ఉంటుందని విన్నాం. బుచ్చిరెడ్డిపాలెంలో ఇల్లమ్మేసి వచ్చిందంతా వృద్ధాశ్రమానికి ఇచ్చిన సంగతి మీకు తెలుసా? అరే అదెలా కుదురుతుంది సార్? తన ఇష్టం వచ్చినట్టు ఎవరికొవరికి దాన ధర్మం చేస్తే మేము బతికే ఉన్నాగా చూస్తూ ఊరుకుంటావా? వెళ్ళి అడుగుతావు సార్. ఎక్కడికి? వల్లకాటికా? సార్ ఏమంటున్నారు మీరు? ఏయ్, మీ తల్లి చచ్చిపోయి 1 సంవత్సరం అయిందిరా. కేవలం ఆస్తి కోసంగా కన్న తల్లిని ఇంటి నుంచి బయటికి గెంటేసి ఆవిడ ఉందో లేదో కూడా తెలియకుండా ఎక్కడుందని నన్ను అడుగుతున్నారే, మీరు కొడుకులేనా? సార్, ఏయ్, ఎక్కువ మాట్లాడారంటే బొక్కలో తోస్తా. రాస్కల్స్. నా చెల్లెల జీవితం నాశనం చేసిన వాణ్ణి జైల్లోనే లేపించేద్దాం అనుకున్నాను. రేపు ఒకవేళ వాడికి అనుకూలంగా కోర్టులో తీర్పు వచ్చి రిలీజ్ అయితే వాడిని అక్కడే లేపేయండి. ఇవాళ వాడిని వేసేయాలి. బోనులో నిలబడిన పంచామృతం మీద ప్రాసిక్యూషన్ వారు ఆరోపించబడిన నేరాలు నమ్మక ద్రోహం, వంచన. ఇవన్నీ జరగలేదని అతను చెప్పట్లేదు, కానీ ఇవన్నీ చేసింది నేను కాదు అన్నదే అతని దృఢమైన వాదన. అయితే ఇవన్నీ చేసింది ఎవరై ఉంటారు? అది నిరూపించడమే ఈ కేసు యొక్క ముఖ్య ఉద్దేశం. పోలీసులు పిలవకుండానే తనంతట తాను కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్పిన మిస్టర్ డేవిడ్ ఫెర్నాండెస్ ఈ కేసులో ముఖ్యమైన సాక్షి. కానీ డిఎన్ఏ టెస్ట్లో వీళ్ళిద్దరూ అన్నదమ్ములు కాదని ప్రూవ్ అయింది. రేఖ వాళ్ళన్నయ్య లంచం ఇచ్చి తన పని చేయించుకోవాలనుకున్నందుకు తగిన శాస్తి జరిగింది. లంచం ఇవ్వడం గాని లంచం తీసుకోవడం గాని తప్పు అనే భావన ఈ దేశ ప్రజల్లో వచ్చేంతవరకు లంచగొండితనాన్ని సమూలంగా రూపుమాపడం ఎప్పటికీ సాధ్యం కాదు అన్నది వాస్తవం. అలాగే భక్తి పారవస్యం ఎక్కువై పిచ్చిపట్టి తమని తామే మర్చిపోయే స్థితికి వచ్చారనడానికి సాక్ష్యం రాధా, చంద్రాబాయిల విషయంలో రుజువైంది. మిస్టర్ జోసెఫ్ ఫెర్నాండెస్ ఇల్లు వదిలి వెళ్లాక రకరకాల పేర్లతో పలు మోసాలు చేశాడన్న పీపీ గారి వాదన్ని నేను అంగీకరిస్తున్నాను. కానీ ఈ పంచామృతమే ఆ జోసెఫ్ ఫెర్నాండెస్ అనడానికి ఊహాగానల్లే తప్ప ఎటువంటి సాక్ష్యాధారాలు లేవు. సాక్ష్యాధారాలను సంపూర్ణంగా పరిశీలించిన మీదట పంచామృతం అపరాధి అని సందేహాలే తప్ప పంచామృతమే అపరాధి అని ఆధారపూర్వకంగా నిరూపించడానికి సాక్ష్యాలు లేవు.
పంచామృతం మీద ఆరోపించబడిన నేరం సందేహాత్మకంగా ఉండడం వల్ల పంచామృతాన్ని నిర్దోషిగా భావించి ఈ కేసుని కొట్టివేయడమైనది. సార్ 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 దొరికిందయ్యా, ప్రూఫ్ దొరికింది. వాడే నేరస్తుడని ప్రూవ్ చేయొచ్చు. పంచామృతం నిరపరాధని జడ్జిమెంట్ ఇచ్చేసారు. జడ్జిమెంట్ వచ్చిందా? నిజం సార్. సార్ వీడు వాడు కాదు సార్. ఏంటయ్యా నువ్వు అనేది? అయ్యో నేను చెప్పేది నిజం సార్, వీడు వాడు కాదు సార్. ఏంటయ్యా? అబ్బా అటు చూడండి సార్, రంజనీ స్వామీజీ. రంజనీష్ రంజనీ స్వామి 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 సార్ ఇటు చూడండి సార్, సమరసింహారెడ్డి. సార్ సార్ అటువైపు చూడండి సార్, విజయ్ మిట్టలు. సార్ సార్ ఇటు చూడండి, శ్యామ్ ప్రసాద్. నేను వాడిని కాదు, నన్నేం చెయ్యొద్దు. స్వామి త్వరగా పోనీ, అతని డ్రైవ్ ఫాస్ట్, డ్రైవ్ ఫాస్ట్. విజయ్ శ్యామ్ యాండి విజయ్ త్వరగా పోనివయ్యా. యాండి ఆగండి, ఆగమంటుంటే ఎక్కడికి వెళ్తున్నారు? రంజనీష్ ఆగండి. శ్యామ్ ఆగు. విజయ్ వెళ్ళొద్దు, ఆగు. విజయ్ అన్ని వెహికల్స్ ఇక్కడే ఉన్నాయి. ఇక్కడే ఎక్కడో ఉండుంటారు. అరే జోసఫ్, ఏంట్రా ఇదంతా? వాళ్ళంతా ఎవరు? ఏయ్, వాళ్ళంతా ఎవరు? చెప్పు చెప్పు. ఆ పంచామృతం ఎక్కడ? సమరసింహారెడ్డి, రంజనీషు, విజయ్ మిట్టలు, శ్యామ్ ప్రసాద్ వీళ్ళంతా వేరువేరా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? అసలు ఏం జరుగుతుంది? నీ ఉద్దేశం ఏంట్రా? అలా చూడండి. వాళ్ళందరూ ఎవరనుకుంటున్నారు? ఆ నలుగురు కుర్రాళ్ళు ఈ నలుగురు అమ్మాయిల లవ్వర్, వుడ్ బి, భర్త, ప్రియుడు. అతను శ్రీకాంత్ అని ఆ సినిమా పిచ్చి అమ్మాయికి నిశ్చితార్థమైన కుర్రాడు. అతడు వినయ్, మా మ్యామ్ మొగుడు, అమ్మగారి మొగుడు. అతను రఘుస్వామి, ఆశ్రమంలో రాణిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించినవాడు. అతడు నారాయణ, రేఖ పక్కింట్లో ఉంటున్నాడు. ఇంగ్లీష్ మాట్లాడడం రాదనే ఒకే ఒక కారణంతో ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వాడిని వదిలిపెట్టి ఇంగ్లీష్ వాడు కావాలి, లండన్ వాడు కావాలి అని ఆ విజయ్ మిట్టల్ మాయలో పడిపోయింది. కోర్టు మెట్లెక్కి చెప్పులు అరిగిపోయిన తర్వాత ఇంగ్లీష్ హైటెక్ లవ్వుకి నిజమైన తెలుగు ప్రేమకి ఆమెకు తేడా తెలిసిందనుకుంటాను. ఆ కృష్ణుడి ఆశ్రమంలో అతను ఆమెను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు. ఆమె అతన్ని ప్రేమించింది. అదేదో ఓ పిచ్చి కల వచ్చిందని దేవుణ్ణే పెళ్లి చేసుకుంటానని డిసైడ్ చేసుకుని అతని హృదయాన్ని గాయపరిచింది. ఆ తర్వాత దేవుడిగా నేనొచ్చి ఆమెకు బుద్ధి చెప్పాల్సి వచ్చింది. దేవుడు తనకి దొరక్కపోయినా దేవుళ్లాంటి భర్త దొరికాడనుకుంటున్నాను. నా ఫ్రెండ్ శ్రీకాంత్తో తనకి నిశ్చితార్థం అయినా కూడా సినిమా పిచ్చితో, సినిమా హీరో మీద ఉన్న భ్రమతో తన జీవితాన్ని పాడు చేసుకోవడానికి సిద్ధపడింది. ఆమె సినిమా నాయకుడు ఖల్నాయక్ కూడా అవుతాడని తెలిసిన తర్వాత
ఆమె రీల్కి రియల్కి ఉన్న తేడా ఏమిటో తెలుసుకోగలిగింది. ఆడా మగ అనే తేడా లేదని, భర్త తను చెప్పినట్లు విని ఇంట్లో పనివాళ్ల పడుండాలనే దురాశతో అతనికి డైవర్స్ ఇచ్చి ఒంటరిగా ఉంది ఈ మ్యామ్. ఈమెకి పాఠం చెప్పడానికి నేను కొంచెం ఎక్కువగానే కష్టపడాల్సి వచ్చింది. అది సరేరా, ఈ ఊళ్ళో వాళ్ళ గొడవలన్నీ నీకెందుకురా? అనవసరంగా నువ్వెందుకురా తలదోర్చటం? అన్నయ్య, సమాజంలో స్త్రీకి ఎలాంటి స్థానం ఇచ్చారు? ఆడది చెడ్డది కాదు. ఒకవేళ అలాగే కనుక జరిగితే దాని వెనక ఒక మగవాడు ఉంటాడు, అతని మూలంగానే ఆమె చెడిపోయింది అని అంటారు. అదే నిజమని అందరూ అనుకుంటారు కూడా. అలాంటి ఆడది తనే చెడిపోతే ఏం జరుగుతుందో నీకు తెలుసుగా. నువ్వు వదిని పెళ్లి చేసుకున్న తర్వాత ఏమేమి ఆశపడ్డావు? వదిన వెళ్ళిపోయిందని మాత్రమే నీకు తెలుసు. కానీ వదినికి ఏమైందో ఎవ్వరికీ తెలియదన్నయ్య. ఆ రోజే డిసైడ్ చేసుకున్నాను, దురాశకి బలై జీవితాన్ని పాడు చేసుకున్న మా వదినకొచ్చిన పరిస్థితి ఇంకే ఆడపిల్లకి రాకూడదు అని. అన్నయ్య, ఒక మంచి పని కోసం 100 తప్పులు చేయొచ్చు, ఒక తప్పుడు పని కోసం 100 మంచి పనులు చేయకూడదు అని మహాభారతంలో క్రీస్తు చెప్పాడు కదా. ఓ సారీ కాదు, కృష్ణుడు చెప్పాడు కదా. సార్ మీరు కూడా కాదని మాత్రం అనుకోండి. నేను ఒక లేడీ కానిస్టేబుల్ మీద కన్నేశాను, కానీ తను నన్ను ఇష్టపడడం లేదు. నువ్వు ఒక కొత్త గెటప్లో వెళ్ళి తను నన్ను ఇష్టపడేలా చేస్తావా? ఏమయ్యా, నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా? ఈ వయసులో పోయి నువ్వు అది సరే, వాళ్ళందరికీ బుద్ధి చెప్పా, ఓకే, నన్నెందుకు మోసం చేసావు? నిన్ను లా కాలేజీలో చూశాను కదా, నువ్వే తెలివైన దాని అంటూ పెద్ద ఎగేసుకుని తిరిగేదానివి కదా. నాకు తెలివైన వాళ్ళంటే ఇష్టమే, కానీ అతి తెలివి ఉన్న వాళ్ళంటేనే కాస్త కష్టం. ఇంతవరకు అందరికీ బుద్ధి చెప్పింది చాలు. ఇక మీదట నాకు, మనకు పుట్టబోయే పిల్లలకి బుద్ధి చెప్తూ నాతోనే ఉండు, ఓకే? పని అయిందా? అయింది మేడం. శ్యామ్ ప్రసాద్ DNA శాంపిల్స్ ని చేంజ్ చేశాను మేడం. గుడ్. రవివర్మకే అందని ఒకే ఒక అందానివో, రవివర్మకే అందని ఒకే ఒక అందానివో, కవి కల్పనే చిత్రమై వెలసిన జాడవో, రవివర్మకే